తెలుగు వెబ్ ప్లస్. ఫీచర్ ఫోన్ విపణిలోకి 4G వివో LTE ఫోన్ను తీసుకొచ్చి సంచలనం రేపింది రిలయన్స్ జియో సంస్థ. జియో ఫోన్ పేరిట 4G వివో LTE ఫీచర్ ఫోన్ను రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ గత నెల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే 1500 రూపాయల డిపాజిట్తో అందించనున్న ఈ జియో ఫోన్లో పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ లేదని చాలామంది పెదవి విరిచారు. అయితే తాజా సమాచారం ప్రకారం జియో ఫోన్లో ప్రత్యేక వాట్సాప్ యాప్ను పొందుపరచనున్నారు. ఈ మేరకు వాట్సాప్ సంస్థతో ఇప్పటికే రిలయన్స్ జియో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై జియో ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ జియో ఫోన్లో వాట్సాప్ కొత్త వెర్షన్ను పొందుపరచడానికి జియో, వాట్సాప్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. జియో ఫోన్ కోసం వాట్సాప్ కొత్త వెర్షన్ను అభివృద్ధి చేస్తున్నారని, అయితే దీనిలో పలు రకాల సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నట్లు ఫ్యాక్టర్ డైలీ అనే వెబ్సైట్ వెల్లడించింది. మొత్తానికి జియో అయితే పెద్ద ప్లానే వేసింది. ఇప్పటికే తక్కువ టారిఫ్ ప్లాన్లతో అపరిమిత వాయిస్ కాల్స్, డేటాను అందిస్తున్న ఈ కంపెనీ ఇప్పుడు 4G వివో LTE ఫీచర్ ఫోన్తో గ్రామీణ ప్రాంతాల మొబైల్ యూజర్లపై కన్నేసింది. కాగా ఈ ఫీచర్ ఫోన్లో జియో చాట్, జియో టీవీ, జియో సినిమా లాంటి పలు రకాల జియో యాప్స్ ఫ్రీ లోడెడ్గా వస్తాయి. అలాగే ఫేస్బుక్, యూట్యూబ్ యాప్లు కూడా అందించనున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. ఇక ప్రధాని మోదీ నమో యాప్, మన్ కీ బాత్ యాప్లు కూడా ఉన్నట్లు ఫోన్ విడుదల సందర్భంగా ముఖేష్ అంబానీ తనయుడు ఆకాష్ వివరించారు. వాయిస్ కమాండ్స్లో పనిచేసే జియో ఫోన్ మొత్తం 22 భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది. వచ్చే నెలలో వినియోగదారులకు జియో ఫోన్ అందుబాటులోకి రానుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ అగైన్.